Okay, masters, let's start. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, అలికిడులు, అలజడులు, ధ్వనులు, మాటలు, ప్రజలు, పిల్లలు, పరుగులు వీటన్నిటినీ యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయండి మాస్టర్స్. కండ్లు మూసుకున్న మరుక్షణము భౌతిక ప్రపంచముతో టెంపరరీగా డిస్కనెక్ట్ అయి లోనికి ప్రయాణం చేయుచున్నారు. శ్వాస మీద ధ్యాస ద్వారా కాంతిని, ప్రాణశక్తిని, ప్రేమ అని ఎనర్జీని లోనికి గ్రహించి ఉన్నారు మాస్టర్స్. జలపాత ధారల డివైన్ ఎనర్జీస్ కాంతి రూపములో ప్రవహించుచున్నవి. ఆరా అంతా కూడా ఆరాలోకి క్రమేపీ శరీరములోనికి కాంతి ప్రవేశించినది. ఆరా అంతా కాంతియుతమై ఉన్నది మాస్టర్స్. మీ కాన్షియస్నెస్ని పైకి ఎన్హాన్స్ చేయండి మాస్టర్స్. దృష్టి పైకి ఉండాలి, ఊర్ధ్వముఖముగా. ఆరా అంతా కాంతియుతమై ఉన్నది. బాడీని రిలాక్స్ చేయండి మాస్టర్స్. కాళ్ళ ఫింగర్స్ నుండి ప్రశాంతతను బాడీలోకి గ్రహించుచున్నారు. శరీరం అంతా రిలాక్స్ చేయండి మాస్టర్స్. కంప్లీట్గా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఎటుపక్క ధ్యాస వెళితే అటుపక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది మాస్టర్స్. కాలి చివరలు లేదా వ్రేళ్ళ వైపు ఫోకస్ చేయండి మాస్టర్స్. ప్రశాంతతను, విశ్రాంతిని ప్రవేశింపజేయండి ఎనర్జీ ద్వారా. ఆపై కాళ్ళ మడమలు, పాదములు రిలాక్స్ మాస్టర్స్, రిలాక్స్. Focus on your feet, on your ankles, masters. Give them rest. విశ్రాంతి మాస్టర్స్, విశ్రాంతిని ప్రవేశింపజేయుచున్నారు. ఫోకస్ ఆన్ ద ఎనర్జీ మాస్టర్స్. ఆపై మెల్లగా కాళ్ళ పిక్కలకు మీ ఫోకస్ను మరలించండి మాస్టర్స్. మీ కాళ్ళ పిక్కలు ముందు భాగము, వెనుక భాగములకు ఎనర్జీని పంపించుచున్నారు. తద్వారా విశ్రాంతిని పంపించుచున్నారు. కాలి వ్రేళ్ల నుండి పిక్కల వరకు ముందు వెనక భాగములలో విశ్రాంతిని పంపుచున్నారు. ఫోకస్ ఆన్ దిస్ పార్ట్. సెండ్ యువర్ ఎనర్జీ మాస్టర్స్. విశ్రాంతిని కలుగజేయుచున్నారు. ఆపై నీస్ భాగము, ముడుకులు ముందు భాగము, వెనుక భాగము. ముడుకులకు ముందు వెనుక భాగాలు, లోపల బయట ఉన్న భాగాలు, దాని చుట్టూ ఆవరించుకుని ఉన్న శరీరము, ఇతర కాన్షియస్నెస్లు కూడా కలుపుకోండి మాస్టర్స్. వాటికి ఫోకస్ చేయండి. శరీరము లోపలి ప్రతి భాగమునకు విశ్రాంతిని కలుగజేయుచున్నారు.
జాయింట్స్ విశ్రాంతిని పొందుతున్నవి. ఫోకస్ ఆన్ యువర్ నీ జాయింట్స్. అక్కడెక్కడైనా ప్రకంపనలు వచ్చుచున్నట్లయితే ఫోకస్ ఇంకా చేయండి మాస్టర్స్. అలా ఫోకస్ చేయుచున్న ఎడల మీకు ఎక్కువ విశ్రాంతిని ఆయా భాగాలు కోరుకుంటున్నవి. ఆ ప్రకంపనలను బాడీతో కనెక్ట్ అయ్యి ప్రకంపనలను అర్థం చేసుకోండి మాస్టర్స్. ఫోకస్ ఆన్ యువర్ జాయింట్స్. విశ్రాంతిని ఎనర్జీ ద్వారా పంపించండి. ఆపై తొడలు ముందు వెనుక భాగములు, తొడలకు ముందు భాగము వెనుక భాగములకు విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. ఫోకస్ ఆన్ ద థైస్ ఫ్రంట్ అండ్ బ్యాక్. రిలాక్స్ యువర్ మజిల్స్. సెండ్ యువర్ రిలాక్సేషన్. విశ్రాంతి మాస్టర్స్, విశ్రాంతి. అక్కడ వైబ్రేషన్స్ వచ్చిన ఎడల మరింత ఫోకస్ చేయండి మాస్టర్స్. మరింత రిలాక్సేషన్ని లేదా విశ్రాంతిని ఎనర్జీ రూపంలో పంపించండి. ఆపై తొడలకు పై భాగము పిరుదులు, అలాగే ముందు భాగము వెనుక భాగము ఇంక్లూడింగ్ జెనైటల్స్, ఆ భాగానంతటికి విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. కాలి మడమల దగ్గర నుండి, కాలి వ్రేళ్ళ దగ్గర నుండి పిరుదులు ముందు భాగము వెనుక భాగము జెనైటల్స్ వరకు ముందు వెనుక భాగములకు విశ్రాంతిని పంపించుచున్నారు. ఫోకస్ ఆన్ ద ఎంటైర్ భాగము మాస్టర్స్. వస్తున్న ప్రకంపనలను కనెక్ట్ అయి ఉండండి మాస్టర్స్. ఎక్కడ వైబ్రేషన్స్ వస్తే అక్కడ మరింత ఫోకస్ చేయండి. ఆయా భాగములు విశ్రాంతి ఎనర్జీని కోరుకుంటున్నవని అర్థం చేసుకోండి. ఆపై పై భాగము అనగా నడుము ముందు వెనుక, అంటే పొత్తి కడుపు అబ్డామిన్, నడుము, ఇంక్లూడింగ్ మూలాధార చక్రము, అట్లానే స్వాదిష్టాన చక్రముతో సహా ఆ భాగమునకు విశ్రాంతిని పంపుచున్నారు. ఫోకస్ ఆన్ ద వేస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇంక్లూడింగ్ బేసిక్ చక్ర అండ్ ఆల్సో సేక్రల్ చక్ర మాస్టర్స్. విశ్రాంతినిస్తున్నారు. ఆయా భాగములలో వైబ్రేషన్స్ నోటీస్ చేయండి మాస్టర్స్. నడుములో వైబ్రేషన్స్ నోటీస్ చేయండి. నడుమునకు అలాగే నీస్కు తొడల ద్వారా వైబ్రేషన్ జరుగుతున్నట్లయితే ఆ భాగానంతటా కూడా ఫోకస్ చేయండి మాస్టర్స్. విశ్రాంతిని ఎనర్జీ రూపంలో పంపించుచున్నారు. ఆపై వెన్నెముకకు పైకి, అలాగే వీపు భాగము ముందర ఉదర భాగము, ఉదర భాగము వెనుక వీపు భాగమునకు విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. ఇక్కడ మణిపూరక చక్రము ముందు వెనుక. చక్రములనేవి ఎప్పుడూ కూడా త్రిభుజాకారములో ఉంటావి మాస్టర్స్. అది ముందు భాగములో ఒకటి, వెనుక భాగంలో ఒకటి, రెండు ఉంటాయి. ఆ రెండిటి మధ్య కోణములు మాత్రమే దగ్గరగా ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ని ఊహించుకోండి మాస్టర్స్. సో మణిపూరక చక్రం, ఏ చక్రమైనా రెండు చక్రములు ముందు ఒకటి వెనుక భాగమున ఒకటి ఉంటాయి. సో ఆ భాగములు కూడా ఇంక్లూడ్ చేసుకోండి మాస్టర్స్. ఉదర భాగము, దాని వెనుక భాగము, వీపు భాగము, వెన్నెముకతో సహా చక్రాలు, వాటికి కనెక్ట్ అయి ఉన్న ప్రతి అవయవమునకు విశ్రాంతిని పంపించుచున్నారు. బాడీని రిలాక్స్ చేయండి మాస్టర్స్.
రిలాక్స్. ఈ భాగములకు విశ్రాంతిని కలిగించుచున్నప్పుడు మిగతా బాడీ స్టిఫ్ అవుతూ ఉంటుంది. అది గమనించండి మాస్టర్స్. రిలాక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఉదరమునకు పై భాగము డయాఫ్రమ్. ఇది పైన గుండెను కింద ఉదరాన్ని మధ్యలో విభజన చేసే భాగము డయాఫ్రమ్. ఈ భాగమునకు కూడా విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. ఫోకస్ ఆన్ ద డయాఫ్రమ్. లోపలకు బయటకు, ముందుకు వెనుకకు విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. ఆ పై భాగము గుండె, ఊపిరితిత్తులు, అక్కడ ఇంక్లూడ్ అయ్యున్న చక్రము అనాహత చక్రము. ముందొక అనాహత చక్రము, వెనక భాగమున ఒక అనాహత చక్రము. ఈ రెండు త్రిభుజాకారంలో ఉన్న ఈ రెండు కోణముల దగ్గరగా ఉంటాయి. ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో ఇతర అవయవాలకు, చిన్న చిన్న అవయవాలకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. వాటన్నిటికీ విశ్రాంతిని పంపించుచున్నారు మాస్టర్స్. విశ్రాంతి. శ్వాస మీద ధ్యాసను మాత్రం విడవవద్దు. ఊపిరితిత్తులు, గుండె, అలాగే అక్కడ రక్తము బాడీ అంతా ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరిగే ఆల్వియోలై చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. దానికి కూడా ప్రతి ఒక్క చిన్న అవయవానికి విశ్రాంతిని ఎనర్జీ రూపంలో పంపించుచున్నారు. ఆపై గొంతు, అక్కడ విశుద్ధి చక్రము ఉంది. విశుద్ధి చక్రము ముందు భాగము, వెనుక భాగములలో ఉన్న రెండు విశుద్ధి చక్రాలు, గొంతు భాగము, దానికి కనెక్ట్ అయ్యున్న మెడ భాగము, వాటన్నిటికీ కనెక్ట్ అయ్యున్న ఇతర భాగములు, నాలుక, దవడలు, ముఖములోని కొన్ని భాగాలు అన్నీ కూడా విశుద్ధి చక్రానికి కనెక్ట్ అయి ఉంటాయి మాస్టర్స్. వాటన్నిటికీ కూడా విశ్రాంతిని ఎనర్జీ రూపంలో పంపించుచున్నారు. వాటన్నిటిపై ఫోకస్ చేయండి మాస్టర్స్. ఆ ఏరియా అంతా విశ్రాంతి. పైన విశ్రాంతిని ఎనర్జీ రూపంలో పంపించుచున్నప్పుడు క్రింద భాగములు టెన్షన్లోకి వస్తాయి మాస్టర్స్. రిలాక్స్. ఎరుకలో ఉండి రిలాక్స్ చేస్తూ ఉండండి. ఆపై ఆజ్ఞాచక్రము. ఈ ఆజ్ఞాచక్రమునకు రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రమునకు కనెక్ట్ అయి ఉన్న ముఖములోని ప్రతి ఒక్క అవయవము, విశుద్ధ చక్రానికి కూడా కనెక్ట్ అయి ఉన్న ముఖములోని ప్రతి ఒక్క అవయవము విశ్రాంతిని కోరుకుంటున్నవి. విశ్రాంతిని పంపించండి మాస్టర్స్. ఇక్కడ విశ్రాంతిని పంపించుచున్నప్పుడు మీ హృదయము వద్ద ప్రకంపనలు గుర్తించండి. వాటన్నిటికీ కనెక్ట్ అయి ఉండడము వల్ల విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, అనాహత చక్రము దగ్గరగా కనెక్ట్ అయ్యున్న అవయవములన్నీ విశ్రాంతిని కోరుకుంటున్నవి. ఎనర్జీని ఫోకస్ చేయండి మాస్టర్స్. విశ్రాంతిని పంపించండి. అలాగే ముఖములో, తల భాగములో, చెవులు, టెంపుల్స్, వీటన్నిటికీ కూడా విశ్రాంతిని అందజేయుచున్నారు. శ్వాస మీద ధ్యాసను విడవకండి. శ్వాస మీద ధ్యాస ద్వారా విశ్రాంతిని, మీలో ఉన్న శక్తిని మీ యొక్క భాగాలన్నిటికీ సమానంగా విశ్రాంతి రూపములో పంపించుచున్నారు. మీరు ఇప్పుడు శక్తియుతమై ఉన్నారు. ఆజ్ఞా చక్రము నుండి ఎనర్జీని సహస్రారమునకు ఫోకస్ చేయుచున్నారు. సహస్రారము
తల వెనుక భాగము. చక్రాలన్నీ బ్యాలెన్స్ అయ్యి, పంచభూతాలు బ్యాలెన్స్ అయ్యి, 7 శరీరాలు బ్యాలెన్స్ అయ్యి, సహస్రారాన్ని సహస్రారముతో కనెక్ట్ అయి ఉన్నవి. వాటికి విశ్రాంతిని ఎనర్జీ రూపంలో పంపించుతూ, ఆ కింద ఉన్న పీనియల్ గ్లాండ్‌కి అక్కడంతా వైలెట్ కలర్ ఊహించండి మాస్టర్స్. సహస్రారమునకు తద్వారా పీనియల్ గ్లాండ్ ఇది చాలా ముఖ్యమైన అవయవము. సహస్రారంలో రిజర్వ్ అయ్యున్న ప్రాణశక్తి పీనియల్ గ్లాండ్ ద్వారా చక్రాలకు సరఫరా అవుతుంది. వెన్నెముకలో ఉన్న ప్రాణమయ కోశములో ఉన్న వెన్నెముకను ఆశ్రయించుకొని ఉన్న ప్రాణమయ కోశంలోని చక్రాలన్నిటికీ శక్తి సరఫరా అయ్యేది పీనియల్ గ్లాండ్ ద్వారా. దాని చుట్టూ వైలెట్ కలర్ సహస్రారము యొక్క కలర్ వైలెట్ ఊదా రంగును ఊహించండి మాస్టర్స్. చక్కగా శక్తిని పంపించండి. పీనియల్ గ్లాండును శక్తియుతము చేయుచున్నప్పుడు మీకు చెస్ట్ దగ్గర కొన్ని ప్రకంపనలు రావచ్చు. వాటికి మరింత ఫోకస్ చేస్తూ శక్తిని పంపించండి మాస్టర్స్. మీరు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని మీ అన్ని భాగాలకు విశ్రాంతినిస్తూ పంపించుతూ శక్తియుతమై ఉన్నారు. శక్తియుతమై ఉన్న మీ 7 శరీరాల ద్వారా ప్రాణశక్తిని పైనుంచి విశ్వం నుంచి తీసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ నేడు ఇప్పుడు ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నారు మాస్టర్స్. విశ్వం నుంచి జలపాత ధారలా కాంతిని లోనికి తీసుకొనుచున్నారు. కాంతిని లోనికి తీసుకొనుచు కాంతియుతమై ఉన్న ఆరాతో శరీరము లోపల కాంతిని ప్రవేశింపజేస్తూ కణములలో కాంతిని, కణముల మధ్య భాగాన్ని కాంతిని పూర్తిగా నింపుకుంటూ విశ్రాంతియుతమై ఉన్న శరీరముతో నేడు చైతన్యము ఉన్నత చైతన్యములోనికి ప్రవేశించడానికి మీ ఆత్మను సంసిద్ధము చేయుచున్నారు మాస్టర్స్. ఒక కాంతి గోళములో మిమ్మల్ని మీరు ఊహించుకోండి మాస్టర్స్. నేడు అందరము కాంతి గోళంలో ఉన్నాము. మన చుట్టూ కూడా కాంతి ప్రవహించుచున్నది. పూర్తిగా కాంతియుతమై ఉండి కాంతి ద్వారా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నాము మాస్టర్స్. కాన్షియస్నెస్‌ని ఎక్స్‌పాండ్ చేయుచున్నాము. ఈరోజు ఉన్నత చైతన్యంలోకి ప్రవేశించడము చేద్దాము. మీరు అదే విధముగా కాసేపు అలాగే ప్రశాంతంగా ఆ విశ్రాంతిని అన్ని భాగాలకు పంపిస్తూ ఉండండి మాస్టర్స్. శరీరమంతా శక్తియుతమై విశ్రాంతిని కలిగి ఉన్నవి. దృష్టిని పైకే పెట్టండి మాస్టర్స్. మూడో కన్ను యాక్టివేట్ అయి మూడో కంటి ద్వారా శ్వాస మీద ధ్యాస శ్వాసిస్తున్నారు. ఒకవేళ ముక్కు దగ్గర శ్వాస మీద ధ్యాస ఎక్స్పీరియన్స్ చేసినా కూడా ఓకే మాస్టర్స్. కాసేపు శరీరానికి 7 శరీరాలకు ఆత్మకు ఆ శక్తిని అట్లాగే కొనసాగించండి మాస్టర్స్. కాంతి ద్వారా పూర్ణాత్మతో కనెక్ట్ అవుతూ మీ కాన్షియస్నెస్ని ఎక్స్పాండ్ చేయండి మాస్టర్.
ఇప్పుడు మన శరీరము చుట్టూ ఎమోషనల్ లేయర్ ఆవరించుకుని ఉంటుంది మాస్టర్స్. ఆ లేయర్‌ను కాస్త లూజ్ చేస్తూ, శరీరానికి దగ్గరగా ఉన్న ఎమోషనల్ లేయర్‌ను కాస్త లూజన్ చేస్తూ, కాస్త దూరం జరపడానికి ఊహించండి మాస్టర్స్. ఎమోషనల్ లేయర్‌ను శరీరము చుట్టూ ఆవరించుకుని ఉన్న ఎమోషనల్ పొర, కేవలం పొర. ఆ పొరను కాస్త లూజ్ చేస్తున్నారు మాస్టర్స్. ఊహించుకోండి మాస్టర్స్. ఆ పొరని కాస్త లూజ్ చేస్తూ, మీ యొక్క ఊహాశక్తి ద్వారా, ఊహలోనే ఆ పొరను కాస్త లూజ్ చేస్తూ, మీ శరీరానికి దూరం జరుపుతూ, లేదా ఆ పొర వాటర్ వలె, అది ఒక నీరు వలె మారినట్టుగా అంతవరకు మీ యొక్క కాన్షియస్‌నెస్‌ని దానిపై ఫోకస్ చేయండి మాస్టర్స్. మీ శరీరము కాస్త వదులైనట్టుగా ఆ ఎమోషనల్ పొరను కాస్త లాగుతూ, అది వాటర్‌గా మారేంత వరకు మీరు ఊహించుకోండి మాస్టర్స్. ఈ సమయంలో మీ మీ శరీరము కాస్త వైబ్రేట్ అవుతున్నట్టుగా మీకనిపించవచ్చు. దానికి కారణమేమీ లేదు మాస్టర్స్. ఇస్తున్న ఇన్‌స్ట్రక్షన్‌ని ఎమోషనల్ లేయర్ పాటించడానికి సిద్ధమవుతున్నది. ఊహ మీరు ఊహించండి మాస్టర్స్. మీ శరీరాన్ని చుట్టూ టైట్‌గా ఆవరించి ఉన్న ఎమోషనల్ పొర కాస్త వదులుతున్నది. దీని ద్వారా మీ శరీరము నుండి కాస్త ఎమోషనల్ పొర కాస్త దూరమవుతూ అది నీళ్ళలా మారినది. ఇప్పుడు దానిలోని నుండి మెంటల్ బాడీని ఊహించుకోండి మాస్టర్స్. ఒక కాన్షియస్‌నెస్‌ని. ఒక కాంతిగా కాన్షియస్‌నెస్‌ని ఊహించండి మాస్టర్స్. ఆ కాన్షియస్‌నెస్‌ని మెల్లగా మెంటల్ బాడీ బయటపడుతున్నది. ఆ కాన్షియస్‌నెస్‌ని ఎక్స్‌పాండ్ చేయండి మాస్టర్స్. మీరిప్పుడు ఉన్నత చైతన్యములోనికి ప్రవేశించి ఉన్నారు. మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి మీ మెంటల్ బాడీ ఉన్నది. ఊహించండి మాస్టర్స్. ఈ తలములో మీకెటువంటి ప్రకంపనలు ఎదురైనా, మీకెటువంటి అనుభవము కలుగుచున్నా, అదంతా కూడా మీ పూర్ణాత్మతో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారన్నందుకు ఇండికేషన్సే. అది ఇంకా ప్రశాంతత కావచ్చు, మాధుర్యం కావచ్చు, గొంతులో మెలోడీ కావచ్చు. ఏదో ఒక విధమైన
స్పర్శ జ్ఞానము మీకు కలుగుతున్నది. మాస్టర్స్ ఎరుకలా ఉండి గమనించండి మాస్టర్స్. కంటి నుండి కన్నీళ్ళైనా రావచ్చు. ఏదైనా కావచ్చు. చిన్న చిన్న విషయాన్ని కూడా నోటీస్ చేయండి మాస్టర్స్. మార్ధవం కావచ్చు, ఆర్ద్రత కావచ్చు. కాసేపు ఆ చైతన్యంతోనే కలిసి ఉండండి. श्याम तेरी बंसी पुकारे राधा श्याम तेरी बंसी पुकारे राधा लोग करे मेरा को यूं ही बदनाम श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम ఆజ్ఞా చక్రము నుండి ఎనర్జీస్ గ్రహించుచున్నట్లుగా చాలా దగ్గరగా ఎనర్జీస్ని ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యవచ్చు మాస్టర్. వాటితోనే కాసేపు ఉండండి. మీ ఇష్టము బృందావనాన్నైనా ఊహించవచ్చు. కాన్షియస్ పెంచండి మాస్టర్స్, ఎక్స్పాండ్ చేయండి. బృందావనాన్ని కృష్ణ కాన్షియస్ కావచ్చు, లేకపోతే మీకు ఎటువంటి హయ్యర్ సెల్ఫ్ కాన్షియస్ అయినా మీరు ఏ కాన్షియస్ను పొందితే ఆ కాన్షియస్తో ఉండండి మాస్టర్. बंसी को बजने से काम, सावरे की बंसी को बजने से काम, राधा का भी शाम वो तो मीरा का भी शाम, राधा का भी शाम वो तो मीरा का भी शाम। Your child needs these 3 key factors to get into an Ivy League or top 25 university. And it's not having a good GPA or SAT score. Let me explain. 90% of students with a 4.0 plus GPAs get rejected.
जिसके मन भाए वो उसी के गुण गाए। कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए वो उसी के गुण गाए। कौन नहीं बंसी की धुन का गुलाम, कौन नहीं बंसी की धुन का गुलाम। राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। श्याम तेरी बंसी पुकारे, राधा नाम। श्याम तेरी बंसी, कन्हैया तेरी बंसी पुकारे, राधा नाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा को यूं ही बदनाम। राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। जमुना की लहरें बंसी बट की छैया, किसका नहीं है कहा कृष्ण कन्हैया। जमुना की लहरें बंसी बट की छैया, किसका नहीं है कहा कृष्ण कन्हैया। श्याम का दीवाना, कन्हैया का दीवाना, तो सारा ब्रज धाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा को यूं ही बदनाम। सांवरे की बंसी को बजने से काम, सांवरे की बंसी को बजने से काम। राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए वो उसी के गुण गाए। कौन जाने बांसुरिया किसको बुलाए, जिसके मन भाए वो उसी के गुण गाए। कौन नहीं बंसी की धुन का गुलाम, कौन नहीं बंसी की धुन का गुलाम। राधा का भी श्याम वो तो मीरा का भी श्याम, राधा का भी श्याम वो तो मीरा का भी श्याम। श्याम तेरी बंसी पुकारे, राधा नाम। श्याम तेरी बंसी, कन्हैया तेरी बंसी पुकारे, राधा नाम। लोग करे मीरा को यूं ही बदनाम, लोग करे मीरा को
वो तो मीरा का भी शाम, राधा का भी शाम, वो तो मीरा का भी शाम। పీనియల్ గ్లాండ్ చుట్టూ వైలెట్ కాంతిని లేదా ఊదా రంగు కాంతిని అలాగే ఊహించండి మాస్టర్. ఇప్పుడు ఎనర్జీస్ చాలా దగ్గరకు అవుతున్నట్టుగా మీ ఆజ్ఞా చక్రం వద్ద వైబ్రేషన్స్ని, అక్కడ ఎనర్జీ వేవ్స్ని గమనించండి మాస్టర్స్. ఒకవేళ శరీరము వైబ్రేట్ అవుతున్నా కూడా గమనించండి మాస్టర్స్. ఇవి ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ను యాక్టివేట్ చేస్తున్నవి అని అర్థము. పూర్ణాత్మకు ధన్యవాదములు తెలుపుతూ, అలాగే సౌర కుటుంబానికి ధన్యవాదములు తెలుపుకుంటూ మెల్లగా నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి ట్రై చేయండి మాస్టర్స్. కానీ అదే ధ్యాసలో ఉండండి. 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్ ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు ఓపెన్ చేయండి. 2 అరచేతులను చూసుకోండి. మెల్లగా కండ్లను ఓపెన్ చేసి మీ చుట్టూ ఉన్న శక్తిని ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్. అది మీ క్లైర్వాయంట్ శక్తి. వెచ్చగా ఉండవచ్చు, లేదా ఒకసారి పక్క గదిలోకి నడుచుకుని వెళ్ళండి. యు సీ ద డిఫరెన్స్. లేదా అదే గదిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కాసి చూడండి. ఇంతకు మునుపు కన్నా వస్తువులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. సో మీరు ఆ ఎనర్జీని, మీ క్లైర్వాయంట్ శక్తి మీకు హెల్ప్ చేస్తున్నది అని అర్థము. అట్లా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్. ఫీల్ హ్యాపీ అండ్ బీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్సెస్ని రేపు షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతము ఆ ఎక్స్పీరియన్స్ని మీరు అలాగే కంటిన్యూ చేస్తూ మీ గదులు చూడండి, మీ వస్తువులను చూడండి. మరింత ఏదైనా పుస్తకం చూసిన మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము ఇదే టైంకి, అంటే ఇండియా వాళ్లకు 5 గంటలు, పొద్దున్న 5 గంటలు, తెల్లారుజామున 5ంటికి, అమెరికా వాళ్లకు సాయంత్రము 7:30 ఇలాగే మనం రోజు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదే కొనసాగించండి మాస్టర్స్. నేను మాట్లాడి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ.